దేవుని నామన స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియా సహోదర సహోదరులరా, దేవునికి మహాకృపను బట్టి ప్రేమను బట్టి మరొక తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ దినాన్ని ధ్యాన వాక్యం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉండేటటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమును అందు రాజుగా ఉండేను. తన తల్లి పేరు మైక, ఆమె అబిషలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందు తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమందు దావీదునకు దీపముగా అతనిని ఉంచెను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అనుగ్రహించబడినటువంటి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి వాక్యాన్ని గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి అంచు దినాలు కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము మరొకసారి పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి తరుణాన్ని ఇచ్చినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనలను జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ప్రభువు తన యొక్క సన్నిధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాను. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారన్నట్లు ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అన్న. ఎందుకొరకు ఇప్పుడు ఏర్పాటు చేశాడు అనేటటువంటి విషయాన్ని ఒక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, తన కుమారుని యొక్క స్వరూప్యము గలవారగునట్లు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరూప్యము కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభువు మనల్ని జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు దావీదు. దేవుని సన్నిధానంలో మనకి జీవిత దినాలన్నింటినీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని యొక్క చిత్త ప్రకారం తన యొక్క ప్రణాళికలో ఉండేటటువంటి వారిని ఆయా విధాలైనటువంటి కార్యాలను అప్పగించి అటువంటి పరిస్థితుల్లో వారిని నడిపిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియా యూదా వారిని ఏలనారంభించెను. అబియా అనే అతడు యూదా వారిని ఏలనారంభించినప్పుడు అతడు తన తండ్రి పూర్వమందు అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము
దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. తన తండ్రిని అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించాడు, కానీ పితరుడైనటువంటి దావీదు అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించలేదు. అయినప్పటికీ కూడా తన జీవిత దినములన్నింటిలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నటువంటి దావీదు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయంలోనూ తప్పుకోకుండాను కనుక ఆ ఊరియా భార్య యొక్క సంగతి యొక్క విషయాన్ని తప్పించి తక్కినటువంటి విషయాలన్నిటిలో కూడా యథార్థముగా ఉండెను దావీదు. కనుక తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఈ యొక్క అబియా దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైనటువంటి స్థితిలో నడవకపోయినప్పటికీ కూడా తన పితరుడైనటువంటి దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, వాగ్దానాన్ని బట్టి ఇక్కడ ఏం చేశాడు? దావీదు నిమిత్తమును అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. ఇది దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకొని మనకి ఇచ్చినటువంటి తలాంతును బట్టి, లేకపోతే మనకి ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మన యొక్క అనుదిన జీవితంలో ఆయనను అనుసరిస్తూ జీవించి అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటిలోనూ కూడా నమ్మకంగా యథార్థంగా ముందుకు కొనసాగేటటువంటి వారిని ఒకే విషయంలో ఒకే విధంగా ఆయన ఆశీర్వదించేటటువంటి విధానం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. తన యొక్క దావీదు తన కుమారుడైనటువంటి తన తదనంతరము అబియాను ఏర్పాటు చేసుకొని తను దేవుని యొక్క సన్నిధానంలో తన తండ్రి పాపములన్నిటినీ అనుసరించి నడిచినప్పటికీ కూడా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా తనను కనికరించినట్లుగాను యెరూషలేములో అదొక దీపంగా ఉండనిచ్చెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. ఏ విషయంలో కూడా దావీదు ఊరియా భార్య విషయంలో చేసినటువంటి తప్పిదాన్ని బట్టి కాకుండా తన జీవితం అంతట్లో కూడా ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నడిచాడు. కాబట్టి దావీదు దేవుడు కనికరించాడు, తన సంతానాన్ని ఆశీర్వదించాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆయన మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా వాక్యానుసారంగా మనం జీవించాలి అనేటటువంటి విషయం మాత్రమే మనం గ్రహించాలి. అందుకే దేవుడు తన యొక్క దృష్టిని మన మీద ప్రత్యేకంగా ఉంచాడు అనేటటువంటి విషయం ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకం కలిగి దేవుణ్ణి వెతికేటటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి వెతకడం అనేటటువంటిది సామాన్యంగా అందరూ చేసేటటువంటి పని. దేవుణ్ణి ఎక్కడెక్కడో ఏదో విధంగా వెతుకుతూ ఏదో రూపంలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా జనులు ఉన్నారు. అయితే వివేకం కలిగి దేవుణ్ణి వెతికేటటువంటి వారు అసలైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి, నిజ దేవుణ్ణి తెలుసుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 14:2 ఉంటుంది. వివేకం కలిగి దేవుణ్ణి వెతకాలి. వివేకం కలిగి దేవుణ్ణి వెతకడం అంటే యోబు గ్రంథంలో 28:28 ఉంటాయి. ఈయన వివేకము అనగా దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమని నరులకు సెలవిచ్చాను. దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతకాలి. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు అంటే హృదయంలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని ఉంచుకొని దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు కనిపించడు. ఎప్పుడు కనిపిస్తాడు? హృదయంలో ఉండేటటువంటి దుష్టత్వం అంటే దుష్టుని నుండి కలిగినటువంటి అవలక్షణాలన్నింటినీ. దుష్టుడు అనగా సాతానుడు. సాతాను యొక్క గుణలక్షణాలు కలిగినటువంటి వాడు దుష్టత్వాన్ని అనుసరించుతున్నటువంటి వాడు అన్నమాట. కాబట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతికేటటువంటి వారంగా ఉండాలి.
ఎందుకు మనం వెతుకుతున్నటువంటి విషయాన్ని దేవుడు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 16:9 రాస్తాడు, తన ఎడల యథార్థ హృదయముల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారిని బలపరచడానికి దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయంట. దేవుని యొక్క సన్నిధానంలో మనకు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క ధ్యానం చొప్పున, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం కొరకు పైకి మనం చూస్తామో దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. యథార్థ హృదయం గల వారిని బలపరచడం అన్నాడు. ఎందుకు? యథార్థ హృదయం కలిగినటువంటి వాడిని బలహీనపరిచేటటువంటి శక్తి లోకంలో ఉన్నది. యథార్థ హృదయం కలిగినటువంటి వాడు బలహీనపరచబడుతూ ఉంటాడనమాట. కాబట్టే అతన్ని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు గమనించాలి. ఎందుకు? యథార్థవాది లోక విరోధి, లేకపోతే యథార్థ కార్యాలు చేసినప్పుడు లోక సంబంధమైనటువంటి ఈ యొక్క సంపద సమకూర్చుకోవడం కానీ, లోక సంబంధమైనటువంటి ఆశలకు లోబడేటటువంటి పరిస్థితి యథార్థవంతుడికి కలగదు. ఎందుకంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న. అవును అనేటటువంటి విషయం చాలా ధైర్యంగా చెప్పచ్చు, కాదు అనే దాన్ని కాదు అనడానికి కొంచెం ధైర్యం సరిపోతుంది. యథార్థ హృదయంతో కాదు అనేటటువంటి విషయాన్ని కాదు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. యథార్థత అనేటటువంటిది అక్కడ డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిగతంగా వస్తుంది. నేను యథార్థంగా ఉంటే నాకు ఈ సమస్య వస్తుందేమో, నేను యథార్థంగా ఉంటే ఈ యొక్క రాబడి నాకు రాదేమో, యథార్థంగా ఉంటే నన్ను వీళ్ళు అసహ్యించుకుంటారేమో, యథార్థంగా ఉంటే నేను తక్కువగా చూడబడతానేమో అనేటటువంటి విషయం ముందు వ్యక్తిగతంగా వస్తుంది. తర్వాత సమాజంలో వస్తుంది, సంఘంలో వస్తుంది. యథార్థపరుడు వస్తున్నాడు, బాబు వీటితో మాట్లాడటానికి ఈ సమస్య అనేటటువంటిది వస్తుంది. ఇటువంటి వారిని బలపరచడానికి యెహోవా కన్నులు లోకమందంతటను భూలోకమంతటను సంచరించుచున్నవి. ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? సంచరించున్నటువంటి యెహోవా కన్నుల వైపు మన కన్నులను ఎత్తాలి. పైనున్న వాటిని వెతకండి అన్నాడు. అందుకే దేవునికి సన్నిధానంలో మనం బలపరచబడాలి. యథార్థతలో నుండి పరిపూర్ణంగా మనం యథార్థమైనటువంటి జీవితం, అది కష్టమైన నష్టమైనా సరే ప్రభు కొరకు జీవించేటటువంటి వారుగా ఉండాలి అన్నప్పుడు మన చూపులు పైకి ఉండాలి, ప్రభు వైపు ఉండాలి అనేటటువంటి విషయం. ఇది దేవుడు తన సన్నిధానంలో మన నుండి కోరుకుంటున్నాడు. ఇక విలువైనటువంటి విషయం, దేవుడు మనలో చూసేటటువంటి విలువైనటువంటి విషయం ఏమిటి? ఒక విలువైనటువంటి విషయం గురించి మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. అందుకే జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ఆశీర్వదించాడు. ఎందుకు అంటే ఒక విలువైనటువంటి విషయాన్ని మనం కలిగి ఉంటాము, కలిగి ఉండాలి అని ఉపదేశించబడ్డాం కాబట్టి అది ఎంతవరకు కలిగి ఉన్నామో అనేటటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. ఏమిటో విలువైనటువంటిది? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. పేతురు పత్రికలో రాస్తాడు, 1 పేతురు 3:4. మన హృదయం అలంకరించబడాలి. దేంతో అలంకరించబడాలన్నమాట? సాధువైనట్టు, మృదువైనట్టు గుణము, దీనితో అలంకరించబడాలి అన్నాడు. ఇది మిగులు విలువ కలిగినటువంటిది, దేవుని యొక్క దృష్టిలో విలువైనటువంటిది సాధువైనటువంటి హృదయము, మృదువైనటువంటి హృదయం. కాబట్టి ఇటువంటి విషయాలు దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించడం అంటే ఏమిటి అంటే ఇటువంటి హృదయ లక్షణాలు కలిగినటువంటి వారంగా ఉండాలి అని ఆయన హృదయాన్ని పరిశోధన చేస్తూ యథార్థవంతుల ఎడల ఇష్టపడుచూ ఉన్నాడు అంటాడు. దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో 17వ వచనం. కాబట్టి ఇటువంటి దేవుడు మనల్ని సృష్టించి మనల్ని కాపాడుతూ కంటికి రెప్పవలే మనల్ని కాపాడుతున్నటువంటి దేవునికి సన్నిధానంలో ఆయనను ఆనందింపజేసేటటువంటి వారంగా ఉండాలి.
ఆ విషయాన్ని కీర్తనకారుడు రాస్తూ అంటాడు, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకును తన కృప కొరకు కనిపెట్టు వారి కొరకును ఆయన వారిలోనూ ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఇటువంటి విషయంలో దేవుని సన్నిధానంలో నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. నీతిని అనుసరించి, నమ్మికను అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఆయన ప్రేమించేటటువంటి, ఆయనకు ప్రేమకు పాత్రులు అయ్యేటటువంటి వారు కాబట్టి తనకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలి. అదే అన్నమాట దేవుడు మన నుండి పరిశీలించేటటువంటిది ఏంటంటే, తనకి ఇష్టమైనటువంటి వారుగా మనం చేసేటటువంటి సేవ విషయంలో కానీ, మన జీవిత విధానంలో కానీ, మన యొక్క పరిచర్యలో కానీ ఇష్టమైనటువంటి రీతిలో చేయాలి. ఇక్కడ ఉపవాసాన్ని గురించి ఒక విషయాన్ని చూద్దాం. ఇష్టమైనటువంటి ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అన్నాడు. ఏమిటో ఇష్టమైనటువంటి ఉపవాసం మనందరికి బాగా తెలుసు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి, మీరు అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు, ఇదన్నీ విడిచిపెట్టేస్తే ఒకే విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఏమిటో విషయం అంటే 7వ వచనంలో ఉంది, 58 7వ వచనంలో, నీ ఆహారమును ఆకలి కొన్న వారికి పెట్టుటయు. ఇక్కడ మనం జాగ్రత్తగా విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆహారమును ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసము, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి కాపుదలను బట్టి ఆయన మన నుండి ఆశించేటటువంటిది మనం చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనకు కావాల్సినటువంటి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ వరాలని మనకు అనుగ్రహిస్తాడు. పరలోక సంబంధమైనటువంటి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సమాధానం ఎందుకు పొందలేకపోతున్నాం? ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించలేకపోతున్నాం కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి విషయంలో ఇక్కడ నీ ఆహారము అన్నాడు, నీ రక్త సంబంధి అన్నాడు, నీ ఇంట చేర్చుకోడు. నీ అంటే ఇది ఇండివిజువల్గా మాట్లాడేటటువంటి, వ్యక్తిగతమైనటువంటి, సమూహంగా చేసేటటువంటి కార్యం కాదు ఇది. ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా ఉండాలి అంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం అనుగ్రహిస్తానంట. వాని క్రియల చొప్పున, నా క్రియను బట్టి, నేనేదో సమూహంగా చేసినటువంటి కార్యాన్ని బట్టి కాదు, వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఈ ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. నీ ఆహారం తీసుకెళ్ళి పెట్టు. ఎక్కడెక్కడో గ్యాదర్ చేసి, అందరితో గ్యాదర్ చేసి పెట్టడం కాదు. నీ ఆహారం, నీవేం చేస్తావు, నీ ఆహారము, నీవు చేయవలసినటువంటి కార్యం, నీ రక్త సంబంధి ముఖము తప్పింపకుండుటయు. ఈ విషయాలన్నీ కూడా ప్రత్యేకంగా దేవుడు మన నుండి గమనిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మన హృదయం ఎలాగుందో పరిశీలించుకునేటటువంటి దినాలు ఇది. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉన్నది, అంచు దినాలు, కడవరి దినాల్లో జీవిస్తున్నాం. ఏ దినాన్ని ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక హృదయ పరిశీలన చేసుకోవలసినటువంటి దినాల్లో ఉన్నాము. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, సేవా జీవితం ఎలా ఉంది, సమాజంలో ఏ విధంగా ఉన్నాం, సంగమన పుట్టుకు వెలుపటి వారి ఎడల మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం, సంగమనకు వెలుపటి వారి ఎడల. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవిత విధానము ఆయనకి అంగీకార యోగ్యంగా ఉన్నదా, హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదా, ఏ విధమైనటువంటి ఆశ కలిగి ఉన్నాం. ఆశ మంచిదే, దాన్ని సాధించుకునేటటువంటి మార్గం దేవుని యొక్క సన్నిధానంలో దైవ చిత్తానికి అనుకూలమైనటువంటి రీతిలో మనం చేసేటటువంటిదిగా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో, సిమోను. ఇతడు ఏంటంటే గార్డియన్ చేస్తూ ఉంటాడు, మనుషుల్ని విభ్రాంతిపరుస్తూ, దేవుని మహాశక్తి అంటే ఇతనే కావాలి అనుకునేటటువంటి విభ్రాంతిని కలిగిస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశంలో ఫిలిప్పి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించిపోయేసరికి అనేకులు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళతో పాటు ఇతడు కూడా, సీమోన్ కూడా వెళ్ళిపోయి, ఈ గారడి సీమోన్ కూడా వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకున్నాడు. ఇక్కడ ఆ యొక్క బాప్తిస్మం తీసుకున్నటువంటి సంగతి గమనించినటువంటి పేతురు యోహాన్లు అక్కడికి వెళ్ళి ఈ కార్యాన్ని జరిగించారు. ఏమిటది?
అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో చూద్దాం. ఒక్క మాటను చూద్దాం. దాంట్లో సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి, అపోస్తలులైనటువంటి వారు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మను పొందుతున్నారు, బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ. కాబట్టి ఇది చూచాడు ఆ సీమోను, గారడి సీమోను. అంతవరకు అతడు విభ్రాంతి చేస్తూ అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చూసి దేవుని యొక్క మహాశక్తి అనబడేటటువంటి వాడు ఇతడే అనేటటువంటి పేరు ఉంది జనాల్లో. కానీ ఇప్పుడు అతనికి ఉండేటటువంటి ఆశ ఏంటంటే, ఆ పేతురు యోహానులు ఏ విధంగా హస్తాలు వేస్తుంటే పరిశుద్ధాత్మ వస్తుంది, నేను కూడా అలాంటి ఆత్మను పొందుకోవాలి, నాకు అటువంటి ఆత్మ కావాలి, నాకు అటువంటి అధికారం కావాలి. అధికారం అన్నాడు అక్కడ, ఆత్మ అనలేదు, అధికారం. ఈ అధికారం కావాలని ఏం చేశాడంటే పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి ద్రవ్యాన్ని తీసుకొని వెళ్ళాడు. కొంత డబ్బు తీసుకొని వెళ్ళి అధికారం నాకు ఇవ్వండి, ఇదిగో ఈ డబ్బు మీ దగ్గర వచ్చండి. అంత భయంకరమైనటువంటి పరిస్థితి సీమోను. పేతురు అన్నాడు వెంటనే. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొను. అయితే నువ్వు క్షమించబడవచ్చు, ఆ దేవుని చిత్తం. కానీ నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయం దేవుని ఎదుట సరి అయినటువంటిదిగా లేదు. ఈ వరం కావాలనుకుంటే దేవుని సన్నిధానంలో పేతురు యోహానులు హస్తాలు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకుంటున్నారంటే కారణం ఏంటి? వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించారు, కుటుంబాలను విడిచిపెట్టేశారు, పిలుపుని అంగీకరించారు, పిలవగానే ఆయన యందు నమ్మిక ఉంచి వచ్చినటువంటి వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుని యొక్క కార్యాలను చేయడానికి ప్రభు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వారు ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఈ కార్యం నేను కూడా పొందుకోవాలని గారడీ సీమోను ద్రవ్యం పెట్టి డబ్బిచ్చి కొనుక్కుందామని. ఎంత నీ హృదయం దేవుని ఎదుట సరి అయినటువంటిదిగా లేదు. మారు మనసు పొందు. పేతురు యోహానులు అతన్ని హెచ్చరించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయం ఎలాగుంది? దేవుని యొక్క సన్నిధానానికి ఆయన కార్యాలని జరిగించడానికి కావాల్సినటువంటి ఆత్మీయ శక్తి కలిగినటువంటి వారంగా ఉన్నామా? ఆత్మీయ శక్తిని పొందుకోవడానికి కావాల్సినటువంటి స్థితి మనలో ఉన్నదా? సమర్పణాభావం ఉన్నదా? దేవునికి ఇష్టమైనటువంటి వారంగా జీవించగలుగుతున్నామా అనేటటువంటి విషయం. వివేకం కలిగి దేవుని వెతికేటటువంటి పరిస్థితులు, ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలి. ఇష్టమైనటువంటి ఉపవాసం అన్నాడు. మృదువైనటువంటి గుణ కలిగినటువంటి హృదయ అలంకారం కావాలన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టేటటువంటి స్థితి ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి యొక్క పరిశుద్ధాత్మ వరాలను మనం పొందుకుంటాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మన యొక్క హృదయాన్ని సరిచేసుకోవాల్సినటువంటి విషయం అంచెదినాల్లో మనం జీవిస్తున్నటువంటి యొక్క స్థితిలో. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి యొక్క ఉపదేశ సారం అంతా ఏమిటో ఒక మాట చెప్పాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగేటటువంటి ప్రేమ మాత్రమే. ఇది ఉపదేశ సారం. మనం ఉపదేశాలు వింటున్నటువంటి ఉపదేశాలు అన్నిటి యొక్క సారం ఏమిటి అంటే పవిత్ర హృదయం కలిగినటువంటి వారంగా ఉండాలి. రెండోది మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా ఉండాలి. మూడోది నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి కలిగేటటువంటి ప్రేమ. ఈ ప్రేమ ద్వారానే ప్రభువు లోకాన్ని జయించాడు. అటువంటి ప్రేమను కలిగినటువంటి వారంగా మనం జీవించాలి అని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు ఈ లోకాన్ని జయించడానికి కావాల్సినటువంటి ఒకే ఒక సాధనం ఏమిటి?
ఒకే ఒక ఉపకరణం ఏమిటి ప్రభు వినియోగించాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకముందు ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అనేకమైనటువంటి విషయాల్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన జనసమూహంలో, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అక్కడ వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచూ మూర్చిల్లును. కాబట్టి దానిని వెళ్ళగొట్టుడి అని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలదని ఆయనతో చెప్పారు. కొంతమంది ఒక బాలుని తీసుకొచ్చారు, మూగదయ్యం పెట్టినటువంటి బాలుని తీసుకొచ్చి ప్రభు శిష్యుల్ని అడిగారు. ముందు ప్రభు లేనటువంటి పరిస్థితుల్లో, ప్రభు అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో నీ దగ్గర శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాం కానీ అది వారి చేత కాలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ బాలుడిని తీసుకొచ్చినటువంటి వారు శిష్యులు, ప్రభు అక్కడ ఉన్నారు. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును అని చెప్పి ఆ కుర్రోడిని ఇలా తీసుకురమ్మని చెప్పేసి వెంటనే స్వస్థత చేసి పంపించేశాడు. శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటుగా పరిచయం చేస్తున్నారు, ఆయనకు సహకరిస్తున్నారు. కానీ చాలా అవమానంగా తోచే ఉంటుంది వాళ్ళకి. ప్రభు లేని సమయంలో ఒక దయ్యం పట్టినటువంటి బాలుని తీసుకొని వచ్చారు, చేయలేకపోయాము అనేటటువంటి ఒక బాధ వారి హృదయంలో ఉండి, అప్పుడు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రభుని అడిగారు. అయితే యేసు వాడిని చేయి పెట్టి వారిని లేవనంత వాడు నిలబడాను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ఏమన్నారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంగా ఆయన అడిగింది. ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అడిగాడు. ఇది మాకు ఎందుకు సాధ్యం కాలేదు? మేము వెనకతలే ఉన్నాం కదా, నీ శిష్యులమే కదా, నీకు పరిచయం చేస్తున్నాం కదా, నీకు అన్ని విషయాల మీద సహకరిస్తున్నాం కదా, అన్ని విషయాల మీద చూస్తున్నాం కదా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఇండివిజువల్గా నేను చేయవలసి వచ్చినప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ప్రభు ఒకే ఒక సమాధానం చెప్పాడు. ఏమన్నాడు? ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. ప్రార్థన వలననే ఈ విధమైనటువంటి వదిలిపోవుట, దేవుని యొక్క శక్తిని పొందుకోవడం అనేటటువంటిది కానీ, కలుగుతున్నటువంటి సంభవాలను ఎదుర్కోవడం విషయంలో కానీ, ఆత్మశక్తిని పొందుకోవడం విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధానంలో అది మనం పొందుకోవాలి. ఇటు విధమైనటువంటిది కలగాలి. ఈ విజయాన్ని మనం సంపాదించాలంటే కేవలం ప్రార్థన వల్లనే. యేసు ప్రభు వారు లోకాన్ని జయించడానికి ముందుగా గెత్సెమనే వనంలో చేసినటువంటి ప్రార్థన, శిష్యులు ఒక దగ్గర ఉండమని, రాతివ్యాప్తి దూరం అంతటి దూరాన్ని ప్రభు వెళ్ళి అక్కడ వేదన పడుచు, తన చెమట రక్త బిందువులుగా కారునంతగా వేదన పడుచు తాను చేసినటువంటి యొక్క ప్రార్థన లోకాన్ని జయింపజేసింది. ప్రభు చేత లోకాన్ని జయించాడు ప్రార్థన వల్ల. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, శిష్యులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి రండి ప్రార్థన చేద్దామని తీసుకెళ్ళలేదు. శిష్యులు దూరం ఉండమన్నాడు, రాతివ్యాప్తి దూరం అంతటి దూరాన్ని వెళ్ళి అక్కడ ఏకాంతంగా తన తండ్రి చిత్తాన్ని కనుక్కొని, తన తండ్రి తనకు అనుగ్రహించబోతున్నటువంటి శక్తిని పొందుకొని ఆ యొక్క శిలువ యజ్ఞంలో తాను ధైర్యంగా నిలబడడానికి, ఎదురవుతున్నటువంటి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఆ ప్రార్థనలో పొందుకున్నాడు. ఇటువంటి ప్రార్థన వల్లనే కానీ ఇటు విధమైనటువంటిది వదిలిపోవుట అసాధ్యము అన్నాడు. రెండవ భాగాన్ని కూడా అక్కడ చెప్పాడు. ప్రార్థన వల్లనే అంటే ఉపవాసం వల్లనే కానీ. ఉపవాసం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏదైనా వ్యక్తిగతమైనటువంటి స్థితిలో దేవుణ్ణి సంధించాలి. సమూహంగా, సమాజంగా, సంఘంగా చేసేటటువంటిది ఈ ఒక్కొక్క సమూహంగా చేసినటువంటి కార్యాలు మంచిదే. వ్యక్తిగతంగా మనం బలపరచబడగలిగినప్పుడు పేతురుని అన్నాడు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కార్యాలని మనం నెరవేర్చడానికి కావలసినటువంటి ఒక మంచి దేవుని యొక్క పరిచారకులుగా, పరిపూర్ణమైనటువంటి
సేవకులుగా యథార్థమైనటువంటి హృదయంతో ముందుకు కొనసాగాలి. కాబట్టి అటువంటి వారిని బలపరచడానికి దేవుని యొక్క కన్నులు లోకమందు అంతటా సంచరించుతున్నాయి. ఈ విధమైనటువంటి స్థితిని కలిగి ఉండడానికి ప్రభువు వైపు మనం చూడాలి. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయం. పైనున్న వాటిని కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, భూమి మీద ఉండేటటువంటి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మనకు కలుగుతున్నటువంటి శోధనలు జయించడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తి మనం పొందుకోవాలి. ప్రభుతో మనం ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం పొందుతున్నటువంటి ఆ శక్తి మాత్రమే ఇటువంటి విషయాల్లో నుండి మనల్ని జయకరమైనటువంటి స్థితిలో నడిపించగలదు అనేటటువంటి ఒక గొప్ప పాఠాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయనను కరుణించేటటువంటి వాడు దేవుని యొక్క సన్నిధానం ఆయనను తెలుసుకోవాలి. భూమి మీద నీతి న్యాయములను జరిగించుతున్నటువంటి నేనే అన్నాడు. చూడండి, ఇక్కడ 8వ గ్రంథంలో అన్నాడు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టితే అతిశయింపవలను. అట్టివారిలో నేను ఆనందించుతున్నాను. ప్రభువును ముందు మనం గ్రహించాలి. ప్రభు శక్తిని గ్రహించాలి. ఆయన వైపు చూడాలి. మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి తన ఆశ ఏమై ఉన్నదో గ్రహించి దాని ప్రకారంగా మన హృదయాలను స్థిరపరచుకొని ప్రభు సన్నిధానంలో ఆయనకి ఇష్టంగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి వారు నీ సన్నిధానంలో నీ పరిచయం చేయడానికి కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ నీకు ఇష్టమైనటువంటి రీతిలో కొనసాగించడానికి కావాల్సినటువంటి ప్రార్థనా శక్తి, ఏకాంతంగా నిన్ను సంధించేటటువంటి శక్తి కలిగినటువంటి వారంగా ముందుకు కొనసాగడానికి నువ్వు ఇచ్చినటువంటి వాక్యోపదేశాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువు ప్రేరకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.